హాయ్ అందరికీ, నేను మీ అశ్విని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము తెలంగాణ స్టైల్లో పల్లి పోలేలు ఎలా చేసుకుందామో చూద్దాము. అయితే ముందుగా మనకు ఈ పూర్ణం ఉండలకు కావాల్సింది ఏంటో చూద్దామండి. పల్లీలు ఒక హాఫ్ కేజీ, నువ్వులు వచ్చేసి 100 గ్రామ్స్, బెల్లం వచ్చేసి హాఫ్ కేజీ. పల్లీలు ఎంత తీసుకుంటే బెల్లం అంత తీసుకోవాలి. మీకు ఇంకా అంత స్వీట్నెస్ వద్దు అంటే కొంచెం తగ్గించుకోండి. అయితే ఈ పల్లీలు నువ్వులు ముందుగా వేయించుకొని పెట్టుకోవాలండి. వేయించుకున్న తర్వాత బెల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము పల్లీలు నువ్వులు బెల్లం 3 కలిసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ వస్తుంది కదా, దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని, కొన్ని అంటే కొన్ని వాటర్ పోయాలి. ఇలా అన్నీ ఉండలుగా కట్టుకోవాలి. ఈ పిండి అనేది మనము గోధుమ పిండి తీసుకున్నాం. ఇక్కడ గోధుమ పిండి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే నానబెట్టుకోవాలి. ఇంకా అదైతే మీ అందరికీ తెలుసు, చపాతీ పిండి ఎలా నానబెట్టుకుంటామో అలాగే. చూడండి రెడీగా ఉంది కదా. ఇది మనం చేసేటప్పుడు మంచిగా కొంచెం ఒక ఆయిల్ కొంచెం పెట్టుకొని తీసుకోవాలండి. చూడండి చిన్న ముద్ద తీసుకున్నాం కదా. అయితే ఇక్కడ మనం ఏంటంటే మన పూర్ణం ముద్ద ఎంతైతే ఉంటుందో పిండి ముద్ద కూడా అంతే ఉండాలి. అయితేనే మనకు స్వీట్నెస్ అనేది అన్ని వైపులు వస్తుంది. లేదంటే ఒకవైపు చపాతీ లాగా కూడా వస్తుంది. అంటే నాకు అలాగే వస్తుంది, అందుకే చెప్తున్నా. ఇది మా అమ్మ చేస్తుంది, నేను కాదు. చూడండి పిండి ముద్దలో అలా పెట్టేసింది కదా పూర్ణం ముద్ద. అలా నొక్కుతూ ఉంటే ఏంటంటే మనకు ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో అది పైకి వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఇలా పైకి వచ్చేస్తుంది కదా. అలా పైకి వచ్చేసిన ఎక్స్ట్రా పిండిని ఇంకా తీసేద్దాము. అలా తీసేసుకుంటే మనకేంటంటే పోలేలు మంచిగా వస్తాయండి. మనకి ఎక్కడ కూడా చపాతీ తిన్న ఫీలింగ్ అయితే రాదు. ఈ రకంగా చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. లోపల పెట్టిన పూర్ణం అనేది మనకు రౌండ్గా అన్ని వైపులు స్ప్రెడ్ అవ్వాలి అంటే అలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం తాల్చడం కూడా మంచిగా తాల్చుకోవాలి. అన్ని వైపులు స్ప్రెడ్ అవుతుందా లేదా అనేది మనకు చెక్ చేసుకుంటూ తాల్చుకోవాలి. ఇదిగో ఇలా మెల్లిగా తాల్చుకోండి. ఏదో అంటే గట్టిగా ప్రెస్ చేయొద్దు, బయటికి వచ్చేస్తుంది మళ్ళీ. ఓకేనా? చూడండి ఇలా మెల్లిగా తాల్చుకోవాలి. ప్లీజ్ అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఎట్లా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో నాకు సజెస్ట్ కూడా చేయండి. కొత్తగా స్టార్ట్ చేశాను కదా. ఇలా మెల్లిగా ఇలా తాల్చుకొని ఇంకా పెనం వేడెక్కింది కాబట్టి సిమ్లోనే ఉంచాలండి. అంటే కొంచెం మనకు పోలే అనేది కొంచెం అటు ఇటు కాల్చే వరకు సిమ్లోనే ఉంచాలి. మనం తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మేమైతే ఇగో సెకండ్ వన్ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటుంది. ఫస్ట్ వన్ కాలే వరకు ఇంకా సెకండ్ వన్ రెడీగా పెట్టుకోవడం బెటర్ కదా. చూడండి ఇగో సెకండ్ వన్ రెడీగా. ఇగో మెల్లిగా తిప్పాలి, చపాతీ తిప్పినట్టు తిప్పకూడదు, మెల్లిగా తిప్పాలి. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆయిల్ కానీ లేదు అంటే నెయ్యి, ఎవరైనా పోలేలు అంటే కొంచెం నెయ్యి అలా అప్లై చేస్తారు. నేనే వద్దన్నాను. నెయ్యి వద్దు, ఏమొద్దు. తినేటప్పుడు ఎలాగో అంటే మనం పోలేలు తినేటప్పుడు ఎలాగో దానిపైన నెయ్యి వేసుకొని తింటాం కదా, అలాగే తిన్నాం కదా, ఇంకెందుకు నెయ్యి వద్దు అంటే ఇంకా అమ్మ అప్లై చేయలేదు నెయ్యి. చూడండి ఇలా మెల్లిగా. ఎప్పుడైనా లో ఫ్లేమ్లో కాల్చుకుంటే ఏంటంటే లోపల వరకు కాలుతుంది. ఏదో మనము ఫాస్ట్గా అయిపోవాలని హడావిడిగా హై ఫ్లేమ్లో పెట్టేసి కాల్చేసామనుకోండి, మనకు తర్వాత ఒక 1 అవర్ తర్వాత తినాలి అనుకుంటే అది అసలు కాలదు. ఆ వేడి ఉన్నప్పుడే తినేస్తాం. కానీ కొంచెం ఒక 1 అవర్ తర్వాత చూసామనుకోండి పిండి పిండి ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో మెల్లిగా కాల్చుకోవాలి. ఓపిక అయితే చాలా కావాలండి. అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంటే ఎక్కువ టైం ఏం పట్టదు. మనం పూర్ణం ఉండలు అవన్నీ రెడీగా పెట్టుకుంటే ఎక్కువ టైం ఏం పట్టదు. కాకపోతే పూర్ణం ఉండలు మాత్రము ఎక్కువ వాటర్ వేయకూడదు. వాటర్ కనుక ఎక్కువ వేసామంటే ఇంకా మనకు అవి ఉండలు కట్టడం రాదు కదా, మనం ఏం చెయ్యలేం దానికి. ఇంకా పోలేలు చేయడం అయితే అసాధ్యము. చూడండి ఎక్కడో బెల్లం ముక్క చిన్న ముక్క ఉండిపోయిందేమో, ఎలా పొంగుతుంది అది కూడా చూసుకోవాలి. అక్కడక్కడ బెల్లం ముక్కలు ఉన్నా కూడా పెనంకి అతుక్కుపోతాయి పోలేలు.
ఇదిగోండి అయిపోయింది కదా, ఎంత బాగుంది కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇదేంటి సంక్రాంతి అయిపోయింది కదా ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేశారేంటి అని అనుకోకండి. సంక్రాంతి అయిపోయినా కూడా ఇంకా సంక్రాంతి తర్వాత మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేయించుకొని తినడమే. ఎందుకంటే ఇవి ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. బయట ఎన్ని స్వీట్స్ కొన్నా ఏం తిన్నా కానీ ఇంట్లో చేసుకున్న ఈ పోలేల రుచే వేరు. అది కూడా అక్కడక్కడ పల్లీలు మనకి కొంచెం కొంచెం తగులుతూ ఆ స్వీట్నెస్ చూడండి. మనం సెకండ్ వన్ వేసేటప్పుడు ఇలా పెనం మాత్రం క్లీన్ చేసుకొని వేయాలి, లేదంటే మొత్తం ఆ పోలేలకే అంటుకుంటుంది. ఆ నల్లగంతా అది ఉంటుంది కదా, మాడిపోయినంత దానికే అంటుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇది కొత్తగా చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి. ఈ మెథడ్లో కనుక మీరు ఒక్కసారి ట్రై చేశారంటే రాదు అనేది ఏది ఉండదు. అంటే నాకు కూడా వస్తాయి కానీ నేను చెయ్యలేదు, అమ్మే చేసింది. చూడండి తింటున్నాను, నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి. నాకైతే నోళ్ళు ఊరుతున్నాయి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్. ముందు నేను తినేస్తాను. ఓకే బాయ్.